నమస్తే, నేను మీ హోస్ట్ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు సంఖ్య, అగమ, ఖగోళ గణిత శాస్త్ర, ధర్మశాస్త్ర పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ మల్లికార్జున శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, మకర సంక్రమణ పుణ్యకాలంలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర సంక్రమణ పుణ్యకాలం అంటే సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశంతో మకర సంక్రమణ పుణ్యకాలం అనేది ప్రధానంగా ఏర్పడుతుంది. మకర సంక్రమణ పుణ్యకాలం అనేది ఏర్పడటానికి కారణం ఏంటంటే సూర్య భగవానుడు. అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని సంకరణం అంటారు. అయితే మిగతా రాశుల వాళ్ళకు కూడా, మిగతా గ్రహాల వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే మనకి 9 గ్రహాలు ఉన్నాయి. అంటే 9 గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటప్పుడు సంక్రమణం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటప్పుడు సంక్రమణం అనే దాన్ని 12 రాశుల్లో 9 గ్రహాలు సంక్రమణం చేస్తే 108 సంక్రమణాలు వస్తుంటాయి. అయితే సూర్యుడు ప్రత్యక్ష దైవము, గ్రహాలకి రాజు. మనకి సూర్యభగవానుడు ప్రధానంగా మేధాశక్తిని, ఆరోగ్యాన్ని, అలానే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. కాబట్టి ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడు యొక్క అనుసరణ, సూర్యుడు యొక్క సంక్రమణానికి మన మహర్షులు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పంచాంగం కూడా ఏ పంచాంగమైన సూర్య సిద్ధాంతం ఆధారంగా చెప్పబడింది. సూర్యుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలో ప్రవేశంతో మకర సంక్రమణం అనేది ఏర్పడుతుంటుంది. ఈ మకర సంక్రమణం అనేది మనకి 2024 మనకి 15వ తారీఖు ఉదయం పూట 2:42 ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలోకి ప్రవేశంతో మకర సంక్రమణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో సహజంగా రవిని ఆధారంగా మనకి గోచారం చెప్పబడింది. అంటే రవిని ఆధారంగా గోచారం చెప్పబడింది అని అంటే ఏ రాశుల వాళ్ళకి రవి 30 రోజుల కాలం పాటు ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 30 రోజుల సమయం పడుతుంది. అంటే ఈ రవిని ఆధారంగా గోచారం ఏ విధంగా ఉంది అంటే రవి ఏం చేస్తాడు? కారకత్వం ఆరోగ్యము, మేధాశక్తి, ఉద్యోగము, వృత్తిపరంగా అనుకూలత, అలానే విద్య అంటే వైద్య విద్య అభ్యసించేవాళ్ళు, అలానే న్యాయమూర్తులు, అలానే లా అడ్వకేట్స్ LLB చదివేవాళ్ళు, అలానే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, అలానే మిగతా డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా వృత్తిపరంగా రాజకీయ నాయకులు వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏది వృత్తి చేసినా ఆ వృత్తిపరంగా వృత్తి ఉద్యోగాలు ఏదైతే చేస్తున్నారో వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది రవిని అనుసరించి గోచారం చెప్పబడుతుంది. అయితే మకర రాశిలోకి రవి శని యొక్క స్వక్షేత్రంలో రావటం, అక్కడ రవి శనులు తండ్రి కొడుకులు. అంటే ఇక్కడ ఎవరెవరికి బాగుంటుంది గోచార ప్రకారంగా సాధారణంగా ఎలా చెప్పబడిందంటే ఏదైతే వాళ్ళ రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో రవి ఉంటే మంచి జరుగుతుంది. అంటే ఏదైనా రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకు శాస్త్రం చెప్పబడింది. 3వ స్థానాన్ని మనం చూసుకునేటట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో మకర రాశిలో రవి యొక్క సంచారం వల్ల తృతీయ స్థానం రవి వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి అనుకూలత ఉంటుంది అని అంటే అనుకున్న పనులన్నీ కూడా సాధించడం, వృత్తిపరంగా అదివరకటంటే కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా పక్కనుండే వాళ్ళందరూ కూడా చాలా సహకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా తన సహచరులు ఎవరైతే ఉంటారో ఆ సహచరులు వీళ్ళతో సహకరించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే శత్రువులు తగ్గిపోతారు, కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే మెడికల్ సంబంధించిన ఎవరైతే MBBS చేస్తున్నారో, MS చేస్తున్నారో, ఆ MS తర్వాత కూడా డిప్లొమా చేస్తున్న వ్యక్తులకి అంటే డాక్టర్స్కి అంటే ఆల్మోస్ట్ ఆల్ గైనకాలజిస్ట్కి, ఆర్థో స్పెషలిస్టు, అలానే ENT డాక్టరు, యూరాలజీ, అలానే యూరాలజీతో పాటు ప్రతి డిపార్ట్మెంట్లో అంటే మనకి ఒక సెక్టార్ ఉంటారు కదా యాక్చువల్గా అంటే ఐ స్పెషలిస్ట్ అని ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంటే చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గర నుంచి, పల్మనాలజిస్ట్ దగ్గర నుంచి, ఈఎన్టీ డాక్టర్ నుంచి, న్యూరాలజీ దగ్గర నుంచి, ఆర్థోపెడిక్ డాక్టర్ నుంచి అందరూ కూడా, అంటే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ దగ్గర నుంచి అందరూ కూడా ఎంఎస్, ఎండీలు వీళ్ళందరికీ కూడా వైద్య వృత్తి చేస్తున్న డాక్టర్స్కి ప్లస్ ఏదైతే ఎంబీబీఎస్ చదువుతున్న వ్యక్తులు కానీ, ఎంఎస్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు పొలిటికల్ లీడర్స్కి, అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఎల్ఐసి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, పోస్టల్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్సూరెన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. అలానే రక్షణ శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అలానే రకరకాల ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళందరికీ వృత్తిపరంగా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ బాగుంటుంది. వ్యాపారం చేస్తున్న బిజినెస్ పీపుల్ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఏమిటంటే అన్నీ చాలా అనుకూలమైన పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా సెటిల్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి కలిసే అవకాశం ఉంటుంది. మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలకి తన కాళ్ళ మీద తను నిలబడాలని కొంత మానసికంగా ఆందోళన ఉంటున్నా, ప్లస్ వాళ్ళు డెవలప్మెంట్కి కొన్ని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని సలహాలు పాటించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం. అంటే టోటల్గా వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యభగవానుడు యొక్క అనుకూలత అనేది డెఫినెట్లీ ఉండటం అనేది గ్యారంటీగా ఉంటుంది. తర్వాత ఇంకో రాశిని మనం చూసుకునేటట్టయితే మనకి రాశిలో ముఖ్యంగా మనం కన్యా రాశి తీసుకుందాం. కన్యా రాశి వాళ్ళకు కూడా 6వ స్థానంలో రవి యొక్క సంచారం. 6వ స్థానం రవి యొక్క సంచారం వల్ల శత్రువులు మిత్రులుగా కావటం, ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆతృత అనేది ఎక్కువగా ఉంటుంది. బద్ధకం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు కూడా అందరితో కలవాలి, నేను ముందుకు వెళ్ళాలని ఒక ప్రయారిటీ మనుషులకు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్నతమైన విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా మేలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే గృహ నిర్మాణం, స్థిర ఆస్తులు తీసుకోవటం, అలానే డబ్బును పొదుపు చేసే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలంగా ఉన్న వాతావరణం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే విద్యార్థులకి, స్త్రీలకి, ప్రభుత్వ ఉద్యోగులకి, అలానే వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పనులు బాగా చేసుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన సంపాదన కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం. అలానే మనకి ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చూద్దాం. అంటే మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే, మీనరాశి వాళ్ళకి 11వ స్థానం రవి యొక్క సంచారం. లాభం కలుగుతుంది. అంటే లాభస్థానం రవి ఉండటం వల్ల ఆకస్మికంగా ధనలాభం, ఆర్థిక పరంగా లాభం కలుగుతుంది. గతంలో ఏదైతే మనం డబ్బు ఇచ్చామో ఆ డబ్బులన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. చాలా విషయాల్లో కూడా వాళ్ళు వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా వాహనాలు కొనుగోలు చేయటం, ప్రయాణాలు చేయటం, అలానే అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోవటం, అలానే స్త్రీలకు కూడా ఇంటిని, కుటుంబ బాధ్యతను మోయాలని ఒక ఆలోచనతో భర్తని, పిల్లల్ని కాపాడుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలానే కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, లాభం కలగటం, మిత్రుల ద్వారా కానీ, అన్నదమ్ముల ద్వారా కానీ, అక్కచెల్లెల ద్వారా కానీ లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టార్డమ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అవార్డులు, సన్మానాలు, గొప్ప ఖ్యాతి, గొప్ప పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం అనేది మీనరాశి వాళ్ళకు ఉంటుంది. మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు 10వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా గతంలో ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తికి భిన్నమైన వృత్తులు చేయటం, ఆ వృత్తిలో బాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వాళ్ళు ఏదైతే వృత్తిపరంగా ఉంటారో ఆ వృత్తిలో కనుక నేను పని చేయాలి అని గతంలో ఏదైతే సందిగ్ధ స్థితిలో ఉన్నారో ఆ సందిగ్ధం దగ్గర నుంచి కూడా వీళ్ళు విడిపోయి ఏది చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో ఆలోచన చేసి ఆ ఆలోచన మార్గంలోకి ముందుకు వెళ్తుంటారు. అంటే వృత్తిపరంగా వాళ్ళకి ప్రతికూలం లేదు, అనుకూలం ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే దశమంలో రవి వృత్తిపరమైన అనుకూలం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు, లాభము, బంధువులతోటి అనుకూలత, సఖ్యతగా ఉంటుంది.
భార్యాభర్తల యొక్క కలయిక సఖ్యతగా ఉండటం, పిల్లలు అభివృద్ధి చెందటం. అలానే పిల్లలు అభివృద్ధి చెందటంతో పాటు మెడిసిన్ చేసే విద్యార్థులకు కానీ, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మెడికల్ షాప్స్ వాళ్ళకు కూడా చాలా ఆదాయం బాగా పెరుగుతుంది. అలానే మెడికల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకు కూడా, షాప్ వాళ్ళకు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. అలానే హోటల్స్, రెస్టారెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిగా బిజినెస్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే స్త్రీలకు కూడా వృత్తిపరంగా చాలా అనుకూలమైన ఫలితానికి కొంతమంది సహాయం తీసుకొని ముందుకు వెళ్ళటం, వ్యాపార పరంగా కూడా సహాయం చేయటం, సహాయం తీసుకోవటం, సహాయం చేయటం రెండూ కూడా జరుగుతాయి. ఈ రెండిట్లో కూడా స్త్రీలు చాలా చక్కగా ఆలోచన చేసి మంచి ఆలోచన సరళితోటి ముందుకు వెళ్తారు. అంటే కోపం అయితే కొంత ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఇక్కడ ఈ కోపాన్ని తగ్గించుకుని ఆవేశం అనేది అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్తే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అయితే ఒక రాశి నుంచి మరొక రాశికి 3, 6, 10, 11 స్థానాల్లో రవిగ్రహం మేలు చేస్తుంది, శుభాన్ని చేస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి, అలానే కన్యారాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యభగవానుడి యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఇంకా బాగా అనుకూలత సాధించడానికి సూర్యుని ఆరాధన చేయాలి. అంటే ఎలా ఆరాధన చేయాలి అనంటే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అంటే సూర్యుడికి సంబంధించిన దేవాలయాలు దర్శనం చేయటం అనేది చాలా మంచిది. అలానే గోధుమల దానం, ఎర్రని వస్త్రం దానం చేయటం, గోధుమ నైవేద్యం అనేది కూడా మీ ఇంటిలో కానీ దేవాలయంలో కానీ పెట్టి అందరికి కూడా వితరణ చేయాలి. చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. సూర్యుడి యొక్క ఆరాధన చేస్తే కూడా తేజస్సు బాగా పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇవి ఈ రాశుల వాళ్ళకి, ఏదైతే 4 రాశుల వాళ్ళకి శుభాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురువుగారు, ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.